గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సి గైస్, మనకి లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం? ఎవరు చెప్తారు? లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం? ఎవరు చెప్తారు? S4 HANA and SAP FICO ECC old version to advanced version S4 HANA we discussed in yesterday class. Okay. Types of projects in S4 HANA, implementation projects and methodologies and guidance. Okay. And who will give the business information from the client side. And in technical knowledge, sir, everything we discussed, everything in core user. May I can explain one by one, sir? Yes, please. Yes, sir. Yesterday we discussed in S4 HANA is an advanced version. In ECC, we can call that as SAP FICO. It is a old version. Okay. Types of projects in S4 HANA: implementation, support project, rollout, upgrade project, conversion project, enhance project, mergers and conversion. In implementation projects, clients never used SAP earlier. It's a first time. Like before we are used to Tally or any other ERPs first time. Okay. We are implemented the SAP system, all the data into the SAP system is the implementation. Implementation during time it will be 10 months to 3 years, and we have some methodologies which it is known as guidance. Exact methodology in SAP FICO we call that ECC is an old version. Okay. Active methodology S4 HANA projects, brownfield implementation ECC S4 HANA migrate. Waterfall methodology, agile methodology. Based on methodology, we can do the projects in setting SAP implementation. వెరీ గుడ్, నైస్. ఇంకా ఎవరు చెప్తారండి? సో ఇంకా ఎవరైనా చెప్తారా? ఎవరైనా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నిన్న మనం ఏమేమి డిస్కస్ చేసాం? Yesterday we discussed about types of projects and implementation life cycle and that. ఓకే. సో ఎస్టర్డే క్లాస్ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే చార్ట్లో లింక్ ఇచ్చాము చూడండి. చార్ట్లో ఉంటాయి ప్రతిదీ కూడా. సో ఎస్టర్డే క్లాస్ లింక్ నేను చార్ట్లో పెట్టాను, చూసారా? ఇది ఎస్టర్డే క్లాస్. ఓకే, ఎస్టర్డే క్లాస్ మైకి వెళ్తూ ఉంటే మొత్తము దాని సమర్స్ కూడా ఇచ్చాను. దీన్ని కాపీ చేసుకొని మీ దాంట్లో పేస్ట్ చేసుకోవాలి, వర్డ్లో పేస్ట్ చేసుకోవాలి. కాపీ చేసుకొని వర్డ్లో పేస్ట్ చేసుకోవాలి. రైట్ క్లిక్ ఇస్తే కాపీ వస్తుంది. ప్లీజ్ కంటిన్యూ. వర్డ్లో కాపీ చేసుకుంటే ఏమవుతుందంటే సార్, ఫ్రీక్వెన్సీ మిస్ అవుతుంది సార్, మిస్ అయిపోతుంది. పీడిఎఫ్లో ఏమైనా అరేంజ్ చేయగలరు సార్? పీడిఎఫ్ ఇస్తాను. ఇవి నోట్స్ కదా, ఇవి నోట్స్. లేకపోతే స్క్రీన్ షాట్ కింద తీసుకోండి, లేకపోతే చార్ట్లో స్క్రీన్ షాట్ అలా తీసుకొని నోట్స్ ఇస్తాను నేను. నోట్స్ ఇస్తానండి. ఓకే, ఇది నోట్స్ వరకే. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇది నోట్స్ వరకు, ఇది నోట్స్ వరకు నేను చార్ట్లో ఇస్తాను. బట్ పీడిఎఫ్ కాపీస్ మీకు సెపరేట్గా వస్తాయి, డ్రైవ్లో ఇస్తాను. ఆ లింక్స్ డౌన్లోడ్ చేసుకోమని. ఓకే, వీటిలన్నిటికీ పీడిఎఫ్ కాపీస్ ఉంటాయి. ఓకే, బట్ నోట్స్ ఏంటంటే మీరు కాపీ చేసుకొని, సో ఇలా కాపీ చేసుకుంటారు నోట్స్. ఇది ఇప్పుడు ఇది ఉందనుకోండి ఇది. ఓకే, సో ఇలా కాపీ చేసుకోండి, కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోండి. రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోండి. కాపీ అని చెప్పి నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసుకోండి, సరిపోతుంది. అవుతాయండి మీకు. వర్డ్లో మెయింటైన్ చేస్తే వస్తా, ఏం అవదు. ఓకే, అవన్నీ ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఉంది, ఇప్పుడు ఇది ఉంది, ఇది కాపీ చేసుకున్నా. సో ఇదే కదా. సో ఎక్కడి నుంచి కాపీ చేయాలి మనం? సో ఇది ఉంది కదా. ఓకే, షేర్ చేస్తాను చూడండి. ఇప్పుడు సో మనం ప్రతిదీ కూడా చార్ట్లో ఇచ్చేసామండి. సో చార్ట్లో ఇచ్చేసాను చూడండి ఇక్కడ. సో మీకు ప్రతి విషయమో నేను చార్ట్లో ఇస్తున్నా, చూసుకోండి. సో ఇక్కడ కొంచెం మనం పైకి వెళ్తే మనకి ఇక్కడ సో డీటెయిల్స్ అన్నీ ఇచ్చాం ప్రతిదీ కూడా. ఓకే, ఇక్కడ చూడండి. ఇక్కడ నిన్నటి క్లాస్ వీడియో డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో ఇది మనకి ఎప్పటికప్పుడు అడ్మిన్స్ అప్డేట్ చేస్తూ ఉంటారు, డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకోండి. సో ఈ డాక్యుమెంట్ ఉంది, ఇప్పుడు ఈ డాక్యుమెంట్ మీకు కావాలా? ఓకే, ఈ డాక్యుమెంట్ మీకు కావాలంటే ఏం చేస్తారండి? జస్ట్ ఇలా తీసుకొని చేసుకొని అలా చేసిన రావట్లేదా? అంటే ఇప్పుడు
ఒకదానికి ఇంకో దానికి ఇది గ్యాప్ ఉండదు సార్. మీకు ఎలాగో పీడిఎఫ్స్ ఇస్తాను. ఇవి నోట్స్. మైక్రోసాఫ్ట్ నోట్స్ లో కాపీ చేసుకుంటే యాజ్ యూజువల్. అదే కదా, ఇదిగోండి నాకు ఎలా వచ్చిందో చూడండి. ఇదర్ వర్డ్ ఆర్ మైక్రోసాఫ్ట్ నోట్స్ లో కాపీ చేసుకుంటే మీరు నోట్ప్యాడ్ ప్లస్ లో ఇక్కడ కాపీ చేస్తే మీరు డాక్యుమెంట్ వర్డ్ లో పేస్ట్ చేసుకోండి. ఇదేముంది ఇందులో? ఇదర్ ఇన్ వర్డ్ ఆర్ నోట్స్ లో కాపీ చేస్తే మీకు అలైన్మెంట్ కరెక్ట్గా వస్తుంది. ఏముండదు ఇందులో. ఓకే, సో మీరు కాపీ వర్డ్ లో చేయాలి, వర్డ్ లో. ఓకే, వాట్సాప్ లో నుంచి కాదు, వాట్సాప్ లో నుంచి వర్డ్ మీకు ఎలా అవుతుంది, మీరు డెస్క్టాప్ లో నుంచి షేర్ చేసుకోండి, కాపీ చేసుకొని అది డెస్క్టాప్ లో వర్డ్ లో పేస్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఎవరో చెప్తున్నారు, కంటిన్యూ చేయండి. సో చెప్పండి, కంటిన్యూ చేయండి. నా స్క్రీన్ కనబడుతుందా అందరికీ కూడా? సో నాది స్క్రీన్ కనబడుతుందండి. ఇది సో నోట్ ప్యాడ్ కనబడుతుంది అందరికీ. సపోర్ట్ ప్రాజెక్ట్ అని రాసింది. రైట్. సో నిన్నటి సెషన్లో మనం ఏం చెప్పుకున్నాము? ఇంప్లిమెంటేషన్ సంబంధించిన డిస్కషన్స్ అయినాయి. ఓకేనా? సో ఈరోజు సెషన్లో మనం ఏం డిస్కస్ చేద్దాం? సపోర్ట్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతాను. సపోర్ట్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడి క్లోజ్ అవుట్ చేస్తాను. మరి రేపు ఎల్లుండి క్లాస్లో మనకి రోల్ అవుట్స్ ఇవన్నీ అయిపోతాయి. ఓకేనా? ఒక ఐడియా ఇచ్చేస్తాను, మొత్తం మీద ఆల్ ప్రాజెక్ట్స్ మీద ఒక ఐడియా ఇస్తాను. కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో సో చార్ట్లో ఉన్న రికార్డెడ్ వీడియోస్ డౌన్లోడ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఏం చేస్తారండి, సో చార్ట్లోకి వెళ్ళండి. సో చార్ట్లోకి వెళ్తే రికార్డ్ వీడియో, లేదా డౌట్ ఉంటే కాదర్ సార్ని కాంటాక్ట్ అవ్వండి లేకపోతే. ఓకే, సో ఇక్కడ కొత్త వాళ్ళు ఏం చేస్తారండి, కొంచెం పైకి వెళ్ళండి. సో ఇక్కడ పైకి వెళ్తూ ఉంటే రికార్డెడ్ వీడియోస్ నోట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ అడ్మిన్స్ బాబ్జీ సార్, ఇది డౌన్లోడ్, దీని మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ ఆప్షన్ వస్తే డౌన్లోడ్ చేసుకోండి. సో అలాగే దీనికి సంబంధించిన నిన్నటి క్లాస్ సంబంధించిన నోట్స్. ఓకే, సో ఇది నిన్నటి క్లాస్ సంబంధించిన నోట్స్. సో అలాగే మీకు ఇంకా ఓకే, సో ఇవన్నీ నోట్స్, నిన్నటి క్లాస్ సంబంధించిన నోట్స్ ఇవన్నీ. సో అలాగే మొన్నటి క్లాస్ సంబంధించిన వీడియో, దానికి సంబంధించిన నోట్స్. ఓకేనా? సో అలాగే దీనికి సంబంధించి మీకు పోయినసారి థర్డ్ క్లాస్ వీడియో, దానికి సంబంధించిన నోట్స్ అన్నీ కూడా చార్ట్లో ఉంటాయి. సో కాబట్టి చార్ట్లో ప్రతిదీ ఉంది, చూసుకోవాలి. సో అలాగే మనకి సార్ మరి మార్నింగ్ బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది మనకి. ఓకే, సో మార్నింగ్ బ్యాచ్ మనకి సో మనకి స్టార్ట్ అవుతుంది 3వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటా మార్నింగ్ బ్యాచ్. ఎవరైనా మళ్ళీ మార్నింగ్ బ్యాచ్ నాకు ఈ టైం ఫ్లెక్సిబిలిటీ లేదు, మార్నింగ్ బ్యాచ్ మనకి 8:45కి స్టార్ట్ అవుతుంది. 8:45కి 9కి అలా స్టార్ట్ అవుతుంది మార్నింగ్ బ్యాచ్. ఓకేనా? సపోర్ట్ ప్రాజెక్ట్లో అంటే ఏంటి? సో మనకి ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత సపోర్ట్ స్టార్ట్ అవుతుంది. మీకు అన్నీ కూడా ఇస్తాం, మెటీరియల్తో సహా ఇస్తాం. బట్ ఏంటంటే సో ఇప్పుడు ఈ గ్రూప్లో అందరూ పెయిడ్ స్టూడెంట్స్ లేరు, నాన్ పెయిడ్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి పీడిఎఫ్స్ అవన్నీ కూడా వన్స్ పెయిడ్ స్టూడెంట్స్ మాత్రం గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంతలోకి మీరు నాన్ పెయిడ్ స్టూడెంట్స్. సో ఈరోజు లాస్ట్ క్లాసు. ఓకే, ఈరోజు మళ్ళీ రేపొద్దున్నే మళ్ళీ క్లాస్లో నుంచి రిమూవ్ చేసేస్తారు వాళ్ళు అడ్మిన్స్. సో కాబట్టి ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నెంబర్స్ ఇచ్చాను నేను. కాదర్ సార్ నెంబరు, బాబ్జీ సార్ నెంబర్ చార్ట్లో ఉంటుంది. ఓకే, వాళ్ళకి ఇమీడియట్గా కాంటాక్ట్ అయితే మిమ్మల్ని యాడ్ చేస్తారు, లేకపోతే మళ్ళీ రిమూవ్ చేసేస్తారు రేపటి నుంచి. సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఓకే, సో మనకి ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత మనకి ఏం స్టార్ట్ అవుతుందండి? సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ తర్వాత ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది? సపోర్ట్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత మనకి సపోర్ట్ ప్రాజెక్ట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే వీ హ్యావ్ టు సపోర్ట్ ద ఎస్ఏపి ఎండ్ యూజర్స్. ఓకే, ఎస్ఏపి ఎండ్ యూజర్స్కి మనం సపోర్ట్ చేయాలన్నమాట. సో ఎస్ఏపి ఎండ్ యూజర్ సపోర్ట్ చేయడం అంటే ఏంటి? సో ఎస్ఏపి ఎండ్ యూజర్స్ ఏం చేస్తారండి? ఇది డే టు డే. సో డే టు డే ఏం చేస్తారు? సో ఏం చేస్తారు? సో ట్రాన్సాక్షన్స్ అనేవి పోస్ట్ చేస్తారు.
Okay. So SAP end users will post day-to-day transactions on everyday basis. సో ఎస్ఏపి ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు చేసే పని ఏంటి అంటే సో డే టు డే ట్రాన్సాక్షన్స్ని పోస్ట్ చేయటం అనమాట. సో ఎస్ఏపి ఎండ్ యూజర్స్ పని ఏంటి అంటే డే టు డే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయటం. సో వాళ్ళ డ్యూటీయే అది. ఓకే. సో వాళ్ళకి మనం సపోర్ట్ చేయటం అంటే ఏంటి, దీని మీనింగ్ ఎవరు చెప్తారు? వాళ్ళకి టెక్నికల్గా వచ్చే ఇష్యూస్ ఏమైతే ఉంటాయో ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయప్పుడు ఏదైనా టెక్నికల్ ఇష్యూ వస్తే మనం సాల్వ్ చేయాలన్నమాట. ఓకే. సో మనం సాల్వ్ చేయాలి. సో టెక్నికల్గా వాళ్ళు ఛాలెంజ్ ఫేస్ చేస్తే మనం దాన్ని సాల్వ్ చేయాలి, దాన్ని రిసాల్వ్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ ఎస్ఏపి ఎండ్ యూజర్స్ జనరల్గా సో సిస్టమ్ మీద ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసేటప్పుడు సో వచ్చే మనకి ఎర్రర్స్ ఏముంటాయి, సో మనకి ఏ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ మనకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎస్ఏపి ఎండ్ యూజర్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేటప్పుడు ఏ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? సో ఒకటి చెప్పండి, కాన్ఫిగరేషన్ ఇష్యూస్ వస్తాయి. రెండు సో మాస్టర్ డేటా ఇష్యూస్. ఓకే. సో ఒకటి కాన్ఫిగరేషన్ ఇష్యూస్, రెండోది మనకి మాస్టర్ డేటా ఇష్యూస్. అంటే వాళ్ళు మాస్టర్ డేటా ఇష్యూస్ అంటే రేపు పొద్దున్న వాళ్ళు ట్రాన్సాక్షన్ ఏదో రెంట్ పెయిడ్, శాలరీ పెయిడ్ ఇలాంటి ఎంట్రీస్ పోస్ట్ చేస్తూ ఉంటారు. ఆ పోస్ట్ చేసేటప్పుడు మనకి సో కామన్గా వచ్చే ఎర్రర్స్ అనమాట. కాన్ఫిగరేషన్ సరిగా లేకపోతే వచ్చే ఎర్రర్, మాస్టర్ డేటాలో మెయింటెనెన్స్ లేకపోతే వచ్చే ఎర్రర్. సో అలాగే ఎండ్ యూజర్స్ తప్పులు చేస్తూ ఉంటారు. సో మనకి ఏంటంటే సో ఎండ్ యూజర్ మిస్టేక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో వైఫ్ తిట్టిందని చెప్పి 2000 రూపాయలు ఇంకో 0 ఎక్స్ట్రా పెట్టాడు, ఎక్స్ట్రా పోస్ట్ చేస్తాడు. అప్పుడు ఏమవుద్ది? సో అప్పుడు దేని మీద ఇంపాక్ట్ అవుతుంది? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇంపాక్ట్. అప్పుడు ఫైనల్గా మన దగ్గరికి వస్తారు. సో అలాంటి కైండ్ ఆఫ్ అంటే మిస్టేక్స్, తప్పులు చేస్తాం అనమాట. ఎండ్ యూజర్స్ రాంగ్ పోస్ట్ చేసి దాన్ని కరెక్ట్ చేయమనొచ్చు మనల్ని. ఓకేనా? సో అలాగే మనకి ఆథరైజేషన్ అంటే సెక్యూరిటీ సంబంధించిన ఎర్రర్స్. సో అంటే టీ కోడ్స్ యాక్సెస్ లేవని, పలానా యాక్సెస్ లేదని, పలానా దాంట్లో మనకి సో నాకు యాక్సెస్ లేదు దాన్ని తెప్పించడం, ఇలాంటి కైండ్ ఆఫ్ ఇష్యూస్ కూడా మనకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. సో అలాగే మనకి ఇంటర్ఫేస్ ఎర్రర్స్. సో ఎస్ఏపి అనేది థర్డ్ పార్టీ టూల్స్ ఇంటిగ్రేట్ అయి ఉంటుంది, అరీబా అని, విమ్ అని. ఓకే. ఇలాంటి థర్డ్ పార్టీ సో మనకి ఇంటిగ్రేషన్ ఉంటుంది అన్నమాట. ఎస్ఏపి ఏదైతే ఉందో థర్డ్ పార్టీ ఇంటర్ఫేస్తో మనకి ఇంటిగ్రేట్ అవుతుంది. సో కాబట్టి సో ఇంటర్ఫేస్ అంటే థర్డ్ పార్టీకి సంబంధించిన ఎర్రర్స్. అంటే అరీబాలో పచ్చడి ఆర్డర్ క్రియేట్ చేసి ఎస్ఏపీలో వచ్చి పడుతుంది అనమాట. అరీబాలో ఏదైనా మనకి సో క్యాడెన్సీ అని ఉంది. సో దాంట్లో మీరు జిఎల్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తే అవి వచ్చి ఎస్ఐపీలో పడుతూ ఉంటాయి. సో అంటే థర్డ్ పార్టీకి ఎస్ఐపి కనెక్టివిటీ ఉంటుంది. సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఎర్రర్స్. సో అలాగే మనకి సో డేటా మైగ్రేషన్ అంటే డేటా ఫార్మెట్ రిలేటెడ్ ఎర్రర్స్ అంటే రేపు పొద్దున్న ఎన్ని టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయనేది తెలియాలి మీకు. సో కొన్నిసార్లు మనకి సిస్టమ్ అనేది ఫాస్ట్గా పనిచేయదు. సో పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఎర్రర్స్ రావచ్చు. ఓకేనా? సో మనకి ఎర్రర్స్ అంటే సిస్టమ్ ఒక్కోసారి మనకి ప్రాపర్గా పనిచేయదు. ఓకే. సో స్పీడ్ ఉండదు. సో అలాంటి పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఎర్రర్స్, రన్ టైమ్ ఎర్రర్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో అలాగే మనకి రియల్ టైంలో టెక్నికల్ ఎర్రర్స్, బ్యాపీ సో లేదా అబాప్ రిలేటెడ్ ఎర్రర్స్ కూడా రావచ్చు అనమాట. సో అబాపర్ అంటే మనకి టెక్నికల్గా ప్రోగ్రామ్ తెలిసినవాడు. సో కాబట్టి సో అలాంటి వాటిల్లో టెక్నికల్ ఎర్రర్స్ అనమాట. ఈ కంప్లీట్గా అబాపరేతో సాల్వ్ చేయిస్తాం అనమాట, ఈ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ అనమాట. సో అలాంటి ఎర్రర్స్ కూడా మనకి రావచ్చు అనమాట. సో మెజారిటీ కేసులో నీకు ఎర్రర్స్ అంటే ఇవి. ఓకేనా? సో మనకి ఎర్రర్స్ అంటే ఇవి: కాన్ఫిగరేషన్ ఇష్యూస్, మాస్టర్ డేటా ఇష్యూస్, ఎండ్ యూజర్ మిస్టేక్స్, ఆథరైజేషన్ ఎర్రర్స్, ఇంటర్ఫేస్ రిలేటెడ్ ఇష్యూస్, డేటా ఫార్మాట్ రిలేటెడ్ ఇష్యూస్, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఎర్రర్స్, బ్యాపీ ఆర్ అబాప్ రిలేటెడ్ ఎర్రర్స్. సో సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు మనం సపోర్ట్ చేయాలి. ఎస్ఐపి ఎండ్ యూజర్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసేటప్పుడు ఓకే సో వాడు టెక్నికల్గా ఛాలెంజ్ ఫేస్ చేస్తే వాడు టికెట్ రైజ్ చేస్తాడనమాట. సో అంటే మనం ఏ బేస్ మీద సాల్వ్ చేయాలి?
ఒక ఎస్ఏపి ఎండ్ యూజర్ ఉన్నాడు, వాడు ఎర్రర్ వచ్చింది, ఎర్రర్ వస్తే వాడు ఏం చేస్తాడు? సో ఎస్ఏపి ఎండ్ యూజర్కి ఎర్రర్ వస్తే ఏం చేస్తాడు? సో ఎస్ఏపి ఎండ్ యూజర్కి ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేటప్పుడు, ఓకే, సో ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేటప్పుడు టెక్నికల్గా వాడు ఏమన్నా ఎర్రర్ వస్తే వాడు ఏం చేస్తాడంటే హీ విల్ రైజ్ ద టికెట్ అనమాట. ఓకే, సో ఎక్కడ టికెట్ రైజ్ చేస్తాడు? సర్వీస్ నౌ టూల్లో అనమాట. టికెటింగ్ టూల్స్ ఉంటాయి మార్కెట్లో, చాలా ఉంటాయి. సర్వీస్ నౌ అని, సొల్యూషన్ మేనేజర్ అని, బిఎంసి రెమెడీ అని, ఇలా చాలా ఉంటాయి. ఒక టికెట్ రైజ్ చేస్తాడనమాట. సో హీ విల్ రైజ్ ద టికెట్ ఇన్ దిస్ సర్వీస్ నౌ టూల్. దీన్నే స్నో నౌ అంటారు. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ ఎస్ఏపి ఎండ్ యూజర్ సో ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేటప్పుడు ఏమైనా టెక్నికల్గా ఎర్రర్ వస్తే వాడు ఏం చేస్తాడంటే సో టికెట్ రైజ్ చేస్తాడనమాట. అది ఏ టూల్లో రైజ్ చేస్తాడు అంటే మనం సర్వీస్ నౌ అని చెప్పండి. ఓకేనా? సర్వీస్ నౌ అనే టూల్లో వాడు టికెట్ అనేది రైజ్ చేస్తాడనమాట. సో టికెట్స్ని మనం ఎలా క్లాసిఫై చేయొచ్చు? సో మనకి టికెట్స్ని ఎలా క్లాసిఫై చేయొచ్చు అంటే P1 టికెట్, ఓకే, సో మనకి P1 టికెట్, సో P2 టికెట్, సో అలాగే మనకి P3 టికెట్, సో P4 టికెట్. సో మనకి టికెట్స్ని ఎలా క్లాసిఫై చేశారంటే P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్ అనమాట. సో టికెట్స్ క్లాసిఫికేషన్ ఇట్లా జరిగింది మనకి. ఓకేనా? సో మరి టికెట్ని, ఈ టికెట్ ఎస్ఏపి ఎండ్ యూజరు, సో ఇది సో హై ప్రయారిటీ టికెట్స్, క్రిటికల్ టికెట్స్ అనమాట ఇవన్నీ. ఓకే, ఇది చాలా క్రిటికల్ టికెట్స్, ఇవి హై ప్రయారిటీ, ఇది మీడియం ప్రయారిటీ, సో ఇది మనకి లో ప్రయారిటీ. సో హై ప్రయారిటీ, ఇక్కడ క్రిటికల్ టికెట్ అంటే ఈ టికెట్ని మనకి ఈ టికెట్ వచ్చింది అంటే మనకి 2 అవర్స్లో సాల్వ్ చేయాలి. సో ఈ టికెట్ వచ్చిందంటే 6 అవర్స్లో. సో ఈ టికెట్ ఉందంటే 3 డేస్ టైం పడుతుంది. ఓకే, ఇది 4 డేస్ టైం పడుతుంది. అర్థమైందా? సో క్రిటికల్ అంటే 2 గంటల్లో సాల్వ్ చేసి పెట్టాలి, ఇది 6 గంటల్లో సాల్వ్ చేసి పెట్టాలి. కాబట్టి ఈ టికెట్స్ చాలా తక్కువ వస్తాయి. ఓకే, మ్యాక్సిమం మీకు వచ్చే రియల్ టైంలో వచ్చే టికెట్స్ అన్నీ కూడా P3, P4 టికెట్సే. ఓకే, రియల్ టైంలో దగ్గర రోజుకి నువ్వు 3 నుంచి 4 ఎర్రర్స్ వస్తాయి, 4 టికెట్స్. మంత్ ఎండ్ టైంలో ఇంకా ఎక్కువ రావచ్చు. ఓకే, సో మంత్ ఎండ్ టైంలో ఎక్కువ రావచ్చు అనమాట. సో మంత్ ఎండ్ టైంలో మనకి ఎక్కువ టికెట్స్ వస్తూ ఉంటాయి, ఒక్కోసారి 6 నుంచి 7 కూడా రావచ్చు అనమాట. సో మంత్ ఎండ్ టైంలో మనకి ఎక్కువ టికెట్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మంత్ ఎండ్ టైంలో మనకి ఎక్కువ టికెట్స్ వస్తాయి. ఓకే, సో నార్మల్ కేసులో మీకు రోజుకి మనకి సో 2-3 టికెట్స్ అయితే కంపల్సరీగా వస్తాయి, 3 టికెట్స్ కంపల్సరీగా వస్తాయి, 2-3 టికెట్స్ కామన్గా వస్తాయి. ఓకే, సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉంటే మీరు ఏంటంటే డైలీ అలర్ట్ ఉండాలండి. సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉన్నారంటే డే మొత్తం మనకి ఎప్పుడు మనకి ఎర్రర్ వస్తుందో తెలియదు, ఎప్పుడు వాడు కాల్ చేస్తారో తెలియదు, ఎప్పుడు లేపుతారో తెలియదు, నిద్రలో కూడా లేపుతూ ఉంటారు. ఓకే, మనకి నైట్ సార్ లో ప్రయారిటీ ఉంది అనుకోండి సార్, అప్పుడు ఎండ్ యూజర్ హై ప్రయారిటీలో వేస్తే అది మనం అంటే అది లో ప్రయారిటీ ఉంటుంది సార్, కానీ అతను హై ప్రయారిటీలో అందరూ అలాగే వేస్తే అది మనం కంప్లైంట్ రైట్ చేయవచ్చా? ఇలా ఓకే, సో ఇన్ కేస్ వెరీ గుడ్ క్వశ్చన్, మీరు ఒక మంచి క్వశ్చన్ అడిగారు. ఒకవేళ మనకి P1 టికెట్ రైజ్ చేశాడు ఎస్ఏపి ఎండ్ యూజర్, మనం దాన్ని 2 అవర్స్లో సాల్వ్ అవుతుంది, నాకు ఇంకా ఎక్కువ టైం పడుతుంది, R&D చేయాలి, ఇంకా ఎక్కువ టైం పడుతుంది అనుకోండి. సో మనం ఎండ్ యూజర్కి మెసేజ్ చేయాలి, బాబు ఈ టికెట్ అనేది ప్రయారిటీ P1 నుంచి P3కి మార్చుదాం, ఎందుకంటే ఈ టికెట్ అనేది 2 అవర్స్లో సాల్వ్ అవ్వదు. ఓకేనా? సాల్వ్ చేసేది మనకు తెలుసు కదా ఎంత టైం పడుతుంది అన్నది. కాబట్టి వాడేమంటాడు, లేదు సాల్వ్ చేయాల్సిందే, ఇది 2 అవర్స్లో అయిపోవాల్సి అంటే కాదు అని చెప్తాం. ఎందుకంటే మనకి అదర్ టీమ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, దీనికి అప్రూవల్స్ ఉన్నాయి, అన్నీ తీసుకోవడానికి ఎట్లా అయినా సరే ఇది 3 రోజులు పడుతుంది, ఇది గంటలోనో 2 గంటలో సాల్వ్ అయ్యే ఇష్యూ కాదు అని చెప్తే వాడికి ఒక మెయిల్ రాసేసి వాడి ప్రాజెక్ట్ మేనేజర్ని CCలో పెట్టేసి, బాబు సో దిస్ టికెట్స్ కమ్స్ అండర్ ది P3 నాట్ P1 సిన్స్
this required some technical aspects, R&D is required and other teams involvement is required అని చెప్పి ఒక మెయిల్ రాసేసి వాడికి ఇది P3 టికెట్ అని చెప్పి ప్రాజెక్ట్ మేనేజర్ చేత వాటితో మాట్లాడి కాల్లో అది P1 నుంచి P3 కింద కూడా మార్చుకోవచ్చు అన్నమాట. అర్థమైందా? సో అది కూడా మనం తెలుసుకోవాలి. సో ఇలా కూడా ఉంటాయి మనకి సినారియోస్ రియల్ టైంలో. సో అందరికీ ఒక ఐడియా వచ్చింది కదా ఇప్పుడు. ఓకే, సో దాన్ని రిసొల్యూషన్ టైం అంటాం. దీన్ని ఏ టైం అంటారు? సో మనకి రిసొల్యూషన్ టైం ఉంది. సో అలాగే మనకి రెస్పాన్స్ టైం కూడా ఉంది. సో రిసొల్యూషన్ టైం ఉంది. రెండోది ఏంటండి? సో రెస్పాన్స్ టైం. రెస్పాన్స్ టైం అంటే ఇప్పుడు ఈ టికెట్స్ వచ్చినప్పుడు, ఓకే, సో ఈ టికెట్స్ వచ్చినప్పుడు మనకి సో రిసొల్యూషన్ టైం ఉంది. రెండోది రెస్పాన్స్ టైం ఉంది. ఈ టికెట్స్ వచ్చినప్పుడు మనకి సో టికెట్ అసైన్మెంట్ అంటే మన రెస్పాన్స్ ఏంటి? సో మన ఈ టికెట్ వచ్చినప్పుడు వెంటనే దీన్ని టికెట్ని అసైన్ చేసుకోవాలి. 15 minutesలో అసైన్ చేసుకోవాలి. ఈ టైం డ్యూరేషన్ ఉంది చూసారా, ఇది మారుతూ ఉంటుంది కంపెనీకి ఒకటే ఉండదు. మీకు జస్ట్ నార్మల్ కేసులో యావరేజ్ బేస్ మీద ఇస్తున్నా. సో ఫస్ట్ మనం టికెట్ రాగానే అసైన్ చేసుకోవాలన్నమాట. సో వన్స్ టికెట్ హ్యాస్ బీన్ అరైవ్డ్ ఇన్ యువర్ క్యూ, దెన్ నెక్స్ట్ స్టెప్ ఈస్ సో యూ నీడ్ టు అసైన్ దిస్ టికెట్ విత్ యువర్ నేమ్. సో టికెట్ రాగానే ఫస్ట్ మీరు టికెట్ మీ నేమ్తో అసైన్ చేసుకోకపోతే వాడికి ఎవరు పని చేస్తున్నారు దీని మీద అన్నది తెలియదు అనమాట. సో ఎవరెవరు పని చేస్తున్నారు దీని మీద తెలియదు. సో కాబట్టి సో ఫస్ట్ టికెట్ అనేది అసైన్ చేసుకోండి. ఓకే, అప్పుడు తర్వాత పని చేయండి. అంతేగాని టికెట్ అసైన్ చేయకుండా పని చేసి యూజర్కి మంటెక్కువైపోద్ది, కోపం వచ్చేస్తుంది. ఇదేంటి మన టికెట్ రైజ్ చేసి ఎంతసేపు అయినా ఎవడో రెస్పాన్స్ కావట్లేదు, అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళు అని చెప్పి వాడు దాన్ని ఎస్కలేట్ చేశాడు అనుకోండి, చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది. మీ ప్రాజెక్ట్ మేనేజర్ని సీసీలో పెట్టేసి సో ఐ హ్యావ్ క్రియేటెడ్ దిస్ టికెట్ ఓకే టు 10 hours బ్యాక్ బట్ ఐ డిడెంట్ గెట్ ఎనీ రెస్పాన్స్. ఓకే, అండ్ హూ ఈజ్ అసైన్ దిస్ టికెట్ అని చెప్పి ఒక మెయిల్ రాసి ప్రాజెక్ట్ మేనేజర్ని రాసి మిమ్మల్ని ఎస్కలేట్ చేశాడు అనుకోండి, ఆ తర్వాత మీ టీంని ఎస్కలేట్ చేస్తాడు. ఎందుకంటే ఎవరు అసైన్ చేయలేదు కాబట్టి టీం మెంబర్స్ అందరూ కూడా ప్రాజెక్ట్ మేనేజర్ దగ్గర కూర్చోవాలి. ఇంకా ప్రాజెక్ట్ మేనేజర్ ఇంకా మొత్తం వేసుకుంటాడు మిమ్మల్ని గట్టిగా. అర్థమైందా? సో గట్టిగా వేసుకుంటాడు. మీరు అందరూ కూడా ఏం చేస్తున్నారు, ఏంటి, అసలు పని చేస్తున్నారా లేదా, సపోర్ట్ ప్రాజెక్టులు ఇంకెలా అయితే ఎట్లాగా, ఇంకా అన్నీ కూడా ఉంటాయి. మొత్తం అన్నిటికి సిద్ధం అవ్వాలి. అండ్ ఎవరైతే రెస్పాన్సిబుల్ పర్సన్ ఉంటాడో ఆ పర్సన్ ఈమెయిల్ చేయమంటాడు. అసలు టికెట్ ఎందుకు అసైన్ చేయలేదో ఈమెయిల్ రాసి రీజన్స్ రాయమని చెప్పి అంటాడు. మీరేం రాస్తారు? లంచ్కి వెళ్ళాను, ఇంటికి వెళ్ళానంటే వర్కౌట్ అవుతుంది. సో కాబట్టి టికెట్ అనేది బ్రీచ్ అయిపోద్ది అనమాట. సో టికెట్ అనేది ఇన్ టైంలో అసైన్ చేయకపోతే బ్రీచ్ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. క్లయింట్తో ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. బ్రీచ్ అవ్వకూడదు. రిసొల్యూషన్ టైము బ్రీచ్ అవ్వకూడదు, రెస్పాన్స్ టైము బ్రీచ్ అవ్వకూడదు. ఫస్ట్ మనకి రెస్పాన్స్ టైం అసలు బ్రీచ్ అవ్వకూడదు. రెస్పాన్స్ టైం బ్రీచ్ అయితే మన నెగ్లిజెన్సీ కింద లెక్క వస్తుంది. సో ఈవెన్ కూడా మీరు టీమ్స్లో ఉన్నప్పుడు టీంతో పని చేసినప్పుడు మీరు లంచ్కి వెళ్ళేటప్పుడు కూడా మీ సీనియర్నో లేకపోతే జూనియర్నో ఎవరినో ఒకరిని అక్కడ కూర్చోబెట్టి అలా టికెట్ వస్తుంది దాన్ని ముందు అసైన్ చేయరా బాబు, నా పేరు మీద, నీ పేరు మీద, లేకపోతే లీడ్ పేరు మీద, ఎవరో పేరు మీద ముందు అసైన్ చేయని దాన్ని అని చెప్పుకొని వెళ్తారు. అర్థమైందా అందరికీ? ఓకే, సో కాబట్టి ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఇవి. సపోర్ట్ ప్రాజెక్ట్నే మనం ఏఎంఎస్ ప్రాజెక్ట్ అని కూడా అంటారు. ఓకే, సో ఏఎంఎస్ ప్రాజెక్ట్ అన్నా సపోర్ట్ ప్రాజెక్ట్ అన్నా ఒకటే. సో కాబట్టి సో ఫస్ట్ నువ్వు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? సో కంపెనీలో వన్స్ నీది ఎన్రోల్ అయిన తర్వాత వాట్ ఈస్ నెక్స్ట్ స్టెప్ అంటే సో యూ హ్యావ్ టు టేక్ సో కేటీ ప్లాన్ ఆన్ ది టికెటింగ్ టూల్. సో టికెటింగ్ టూల్ మీద కేటీ ప్లాన్ తీసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సో మనకి సో టికెటింగ్ టూల్ మీద మనకి టికెటింగ్ స్టేటస్ ఉంటాయి అన్నమాట. సో మనకి ఓపెన్ స్టేటస్ అంటే అసైన్ అంటే టికెట్ అసైన్ చేసుకోకపోతే ఓపెన్ స్టేటస్. అసైన్డ్ స్టేటస్ అంటే మన పేరు మీద ఎవరి పేరు మీద అసైన్ చేస్తారు. వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంటుంది. పెండింగ్ ఫ్రమ్ యూజర్స్ అంటే
సో యూజర్ దగ్గర నుంచి రావాల్సిన ఇన్ఫర్మేషన్ రాలేదు. సో పెండింగ్ ఫ్రమ్ యూజర్స్ ఇన్పుట్స్ అనమాట. సో పెండింగ్ ఫ్రమ్ యూజర్ ఇన్పుట్స్ లాస్ట్ వచ్చేటప్పుడు క్లోజ్డ్ అంటే టికెట్ క్లోజ్డ్ అనమాట. సో మనకి టికెట్ని ఎలా అసైన్ చేసుకోవాలి అండ్ సో క్లోజర్ నోట్స్ని అడగాలన్నమాట. సో యూ హ్యావ్ టు ఆస్క్ ద సీనియర్స్. ఓకే, నీ సీనియర్స్ అడగాలి. సో హౌ టు క్లోజ్ ద టికెట్ అండ్ క్లోజర్ నోట్స్. సో టికెట్ క్లోజ్ చేయడానికి ఆ కంపెనీలో ఉండే పాలసీ. ఎందుకంటే టికెట్ని సరిగా క్లోజ్ చేయకపోతే అది ఆడిట్ ఇష్యూ అవుతుంది. సో ఇఫ్ టికెట్ హ్యాస్ నాట్ బీన్ closed in the proper way, so it has major impact. కంపెనీకే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఆడిట్ ఇష్యూ అయితే ఏంటి సార్ అంటే, ఆడిట్ ఇష్యూ అయితే షేర్ మార్క్స్ డౌన్ అయిపోతాయి మనకి కంపెనీకి సంబంధించి. ఆడిటర్స్ వచ్చి ఇవన్నీ ఏంటి టికెట్ క్లోజ్ చేస్తారు, ప్రూఫ్ ఏంటని అడుగుతాడు. ఓకే, ఆ ప్రూఫే క్లోజర్ నోట్స్ ఉంటాయి కదా, ఆ క్లోజ్ చేసిన టికెట్ ప్రూఫ్ అడుగుతారు. ఓకే, ఆ ప్రూఫ్ ఏంటి, యూజర్ కన్ఫర్మేషన్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. కాబట్టి సో వైల్ క్లోజింగ్ ది టికెట్, సో యూజర్ కన్ఫర్మేషన్ is must. ఓకే, వితౌట్ యూజర్ కన్ఫర్మేషన్, సో యూజర్ కన్ఫర్మేషన్ లేకుండా సో యూ కెనాట్ క్లోజ్ ద టికెట్. సో టికెట్ క్లోజ్ చేయాలంటే ఫస్ట్ యూ నీడ్ టు గెట్ ద యూజర్ కన్ఫర్మేషన్, దెన్ క్లోజ్ ద టికెట్. సో వితౌట్ యూజర్ కన్ఫర్మేషన్ సో డోంట్ క్లోజ్. ఓకేనా? సో కాబట్టి మీరు దీనికి సంబంధించి కేటీ ప్లానింగ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో టికెటింగ్ సంబంధించిన కేటీ ప్లానింగ్ అనేది మీ సీనియర్స్ దగ్గర కేటీ ప్లానింగ్ తీసుకోవాలి. ఓకే, అండ్ ఆల్రెడీ మీరు ఏం చేయాలంటే ఇక్కడ నేను అన్నీ కూడా మీకు మంచిగా ఇస్తున్నాను, డేటా ఎంత చక్కగా ఎక్కడ ఎవరు మీకు ఒక రియల్ టైం ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఇస్తున్నాం, మొత్తం కూడా మన ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేస్తున్నాం అన్నమాట. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, సో కంపెనీలో జాయిన్ అయిపోయిన వెంటనే ఫస్ట్ మీరు చెకప్స్ ఏంటంటే, ఓకే ఫస్ట్ మనకి సో దీనికి సంబంధించి టికెటింగ్ టూల్స్ గురించి తెలుసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సో దీనికి సంబంధించి కేటీ ప్లానింగ్ తీసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి యాక్సెస్, సో మనం యాక్సెస్ గెయిన్ చేయాలి ఆల్ అప్లికేషన్స్. సో నీ దగ్గర ఉన్న అన్ని అప్లికేషన్స్కి యాక్సెస్ ఉండాలి కంపెనీలో జాయిన్ అయితే. సో ఈవెన్ ల్యాప్టాప్ యాక్సెస్, అవుట్లుక్ యాక్సెస్, ఓకే సో అదర్ అప్లికేషన్స్ అంటే క్రోమ్, ఎస్ఏపి స్క్రీన్స్, ఇవన్నిటికి సంబంధించి యాక్సెస్ ఉండాలి. ఓకే, సో కేటీ ప్లానింగ్ మస్ట్ అనమాట. కేటీ ప్లానింగ్ అనేది మస్ట్ అనమాట. సో ఆ తర్వాత మీరు సిస్టమ్ కాన్ఫిగరేషన్ చెకప్ చేసుకోవాలి. సిస్టమ్ సంబంధించి చెకప్, సిస్టమ్ కాన్ఫిగరేషన్ అంటే సిస్టమ్ సంబంధించి ఐటీ కాన్ఫిగరేషన్ అంటే ఐటీ వాళ్ళు చేసి పెడతారు. సో ఇది మనకి సిస్టమ్ వాళ్ళు ఐటీ టీం వాళ్ళు చేస్తారు అనమాట. సో సిస్టమ్ కాన్ఫిగరేషన్ చేసుకోవాలి. తర్వాత మనకి అవుట్లుక్ కాన్ఫిగరేషన్ చేసుకోవాలి. ఓకే, సిస్టమ్ కాన్ఫిగరేషన్ అంటే పాస్వర్డ్, సిస్టమ్ లాగిన్ అయ్యేది అవన్నీ కూడా వాళ్ళే చేసి పెడతారు, పాస్వర్డ్ ఇస్తారు. సో అవుట్లుక్ కాన్ఫిగరేషన్. తర్వాత ఎస్ఏపికి సంబంధించిన కేటీ ప్లానింగ్ తీసుకోవాలి. అంటే ఏంటి, సో యాక్సెస్ సంబంధించి కేటీ ప్లానింగ్ తీసుకోవాలి. ఓకే, పాస్వర్డ్, యూజర్ ఐడి, అలాగే అప్లికేషన్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత యాక్సెస్ తీసుకోవాలన్నమాట. ఓకే, అలాగే మనకి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ యాక్సెస్ తీసుకోవాలి. సో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, వీడియోస్ ఉంటాయి. సో ఇవి ఎక్కడెక్కడ పెడతారు, ఆ షేర్ డ్రైవ్ లింక్ అడగాలి. షేర్ డ్రైవ్లో షేర్ చేస్తారు ఎప్పుడు కూడా, ఆ షేర్ డ్రైవ్ లింక్ అడగాలన్నమాట. ఓకే, సో ఇలాంటి చెకప్ అంతా కూడా మనం ఫస్ట్లోనే చేసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అలాగే మనకి టీమ్స్, ఏ టీమ్స్ ఉన్నాయి, ఏ టీమ్స్తో మనకి వర్క్ ఉంటుంది అనేది తెలుసుకోవాలి. కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఏ టీమ్స్తో మనకు వర్క్ ఉంటుంది, అలాగే సెక్యూరిటీ టీం ఎవరు, సో మనకి బేసిస్ టీం ఎవరు, అబాపర్ ఎవరు, సో ఈ కైండ్ ఆఫ్ స్టఫ్ అనేది ముందు టీమ్స్ కాంటాక్ట్స్ అనేది దగ్గర ఉండాలి. సో కంపెనీలో జాయిన్ అయితే ఓకే, టీమ్స్ కాంటాక్ట్స్ అంటే ఈమెయిల్ అడ్రస్ దగ్గర ఉండాలి.
ఓకే, సో ఇవన్నీ కూడా నీ దగ్గర ఉన్నాయో చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో కాబట్టి సో సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు మీరు సో చాలా జాగ్రత్తగా మనం డీల్ చేయాల్సి ఉంటుంది. సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి. ఓకేనా? సో ఎప్పుడు అలర్ట్గా ఉండాలి సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే. అందరికీ ఒక క్లారిటీ వచ్చిందా సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? సపోర్ట్ ప్రాజెక్ట్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో మ్యాక్సిమం మీకు ఏంటంటే ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ ప్రాజెక్ట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో మ్యాక్సిమం మీరు ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ ప్రాజెక్ట్స్, సో ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ ప్రాజెక్ట్స్ కంపల్సరీ ఉంటాయి ఎప్పుడు మీకు. ఓకే, ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంప్లిమెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ సపోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ? సో నిన్నటి క్లాస్లో కానీ ఈరోజు క్లాస్లో కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పాలి. సో నిన్నటి క్లాస్లో కానీ ఈరోజు క్లాస్లో కానీ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇఫ్ యు ఆర్ ఇంటూ సపోర్ట్ ప్రాజెక్ట్ యూ నీడ్ టు బి మోర్ అలర్ట్ అండ్ కేర్ఫుల్. Okay, and you need to carefully observe all the ticketing tool status every day. సో మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా ప్రాజెక్ట్ మేనేజర్కి ఎవ్రీడే స్టేటస్ ఇవ్వాలి. సో ప్రాజెక్ట్ మేనేజర్ మార్నింగ్ వెళ్ళగానే 9:30కి కాల్ పెట్టేస్తాడు అందరికీ, అన్ని టీమ్స్కి. ఆ కాల్ అటెండ్ అవ్వాలి. సో అందులో నీ టికెటింగ్ సంబంధించిన స్టేటస్లు అడుగుతారు. నీకు ఎన్ని టికెట్స్ అసైన్ అయింది మొత్తం FICO ట్రైన్ నుంచి. ఓకే, సో ఎన్ని టికెట్స్ వచ్చినాయి, ఆ టికెట్స్ మొత్తం ఎన్ని వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి, ఎన్ని క్లోజ్డ్ స్టేటస్లో ఉన్నాయి, ఎన్ని పెండింగ్ ఫ్రమ్ యూజర్ అంటే యూజర్ దగ్గర నుంచి రావాల్సిన ఎన్ని ఉన్నాయి. సో ఇలాంటివన్నీ కూడా ఫస్ట్ మనకి చెకప్ ఉంటుంది అనమాట. అర్థమైందా అందరికీ కూడా? సో కాబట్టి సో మనం సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉంటే చాలా అలర్ట్గా ఉండాలి. మీటింగ్స్ ఉంటాయి ప్రాజెక్ట్ మేనేజర్కి. మనం సో వీక్లీ మన స్టేటస్ రిపోర్ట్స్ ఇవ్వాలన్నమాట. సో టికెట్ స్టేటస్ ఇన్ఫర్మేషన్ డైలీ ఇవ్వాలి, వీక్లీ కూడా ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తాడంటే క్లయింట్తో కాల్ పెట్టుకొని వాళ్ళకి షేర్ చేస్తాడనమాట. సో ఇది మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ విషయం. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా సో సపోర్ట్ ప్రాజెక్ట్ సంబంధించి, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ సంబంధించి? సో ఎవరికైనా డౌట్స్ ఉంటే మనం డైరెక్ట్గా అడగొచ్చు. అందరూ కూడా వాట్సాప్లో ఉన్నారా? వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యారా? ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉన్నారా ఇందులో? అందరూ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యారు కదా? ఓకే, సో మనకి వాట్సాప్ గ్రూప్లో మనకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ పెడతా ఉంటాం. MM, FI, SD అన్నీ కూడా పెడతా ఉంటాం మనం. ఓకే, సో ఇక్కడ రేపొద్దున SAP ఎండ్ యూజర్ ఏమైనా ఎర్రర్స్ వచ్చినాయి అనుకోండి, మనం ట్రబుల్ షూట్ చేయాలి ఫస్ట్. ఇది SAP FICOకి సంబంధించిన ఎర్రరా, ఇది MM సంబంధించిన ఎర్రరా, ఇది SDకి సంబంధించిన ఎర్రరా, ఇది PPకి సంబంధించిన ఎర్రరా అనేది ఫస్ట్ మనం ట్రబుల్ షూట్ చేయాలి. సో ట్రబుల్ షూట్ చేసి ఆ ఎర్రర్ మందనుకోండి FICOది అంటే S1 ఫైనాన్స్ సంబంధించిన ఎర్రర్ అనుకోండి. సో డెఫినెట్గా మనం ట్రబుల్ షూట్ చేసి ఆ ఎర్రర్ని మనం రీసెర్చ్ చేసిన తర్వాత ఇది మనం ఈ ఎర్రర్ పలానా GL మోడల్ సంబంధించింది, ఈ ఎర్రర్ పలానా సో APకి సంబంధించింది, పలానా AR అకౌంట్ రిసీవబుల్ సంబంధించింది, పలానా అసెట్ సంబంధించింది, అలాగే అని తెలుసుకోవాలి. అండ్ ఈ ఎర్రర్స్ ఏంటి, ఇది కాన్ఫిగరేషన్ ఇష్యూనా, మాస్టర్ డేటా ఇష్యూనా అన్నది తెలిసిపోద్ది అనమాట. యూజర్ ఏం చేస్తాడంటే స్క్రీన్ షాట్ పంపిస్తాడు. సో యూజర్ అనేవాడు ఏం చేస్తాడండి, స్క్రీన్ షాట్ పంపిస్తాడు. సార్ ఒక ఎర్రర్ చెప్పండి మీరు, ఎలా వస్తుంది అంటే ఒకసారి చూడండి, నేను SAP స్క్రీన్ ఓపెన్ చేసి మీకు ఎర్రర్ చూపిస్తాను. చూపించనా? కనబడుతుందా SAP స్క్రీను? SAP స్క్రీన్ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయాలి ఎవరు? నీట్గానే ఉంది కదా, బ్లర్ ఏం లేదు కదా? జస్ట్ ఏంటంటే SAPలో ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ GL పోస్ట్ చేయాలనుకోండి, రెంట్ పెయిడ్, శాలరీ పెయిడ్, ఓకే, ఆడిట్ ఫీ పెయిడ్, ఇలా పెయిడ్ ట్రాన్సాక్షన్స్ ఏదో ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలనుకో, మనకి ఇక్కడ కమాండ్ ఫీల్డ్ అంటారు అన్నమాట దీన్ని. సో ఈ కమాండ్ ఫీల్డ్లో మనం జస్ట్ ఏంటంటే యూజర్ ఏం చేస్తాడంటే FB50 అనే ట్రాన్సాక్షన్ కోడ్ ఇస్తాడనమాట. T కోడ్ అంటారు. ఈ T అంటే ప్రతి ట్రాన్సాక్షన్కి కూడా కోడ్ ఉంటుంది అనమాట. సో ఈ T కోడ్ని ఇస్తే GL సంబంధించి ఎంటర్ కొడితే మనకి స్క్రీన్ ఓపెన్ అయిపోద్ది. సో ఇందులో వాడు డీటెయిల్స్ ఎంటర్ చేసి సేవ్ చేస్తాడనమాట. ఇలా సేవ్ చేసేటప్పుడు టెక్నికల్ ఎర్రర్స్ ఎలా వస్తే చూపిస్తాను చూడండి.
సో ఇది మనకి డాక్యుమెంట్ డేటు, సో ఇది మనకి పోస్టింగ్ డేటు. సో అంటే డాక్యుమెంట్ డేట్ అంటే ట్రాన్సాక్షన్ జరిగిన డేటు, సో పోస్టింగ్ డేట్ అంటే ఎప్పుడు మనం ఎస్ఐపిలో పోస్ట్ చేస్తున్నాము. ఓకే, సో అలాగే మనకి రిఫరెన్స్ నంబరు. ఓకే, ఇప్పుడు మనం రెంట్ అనే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తున్న రెంట్ పెయిడ్ అనేది. అలాగే మన కంపెనీ కోడ్, దీన్ని హెడర్ డేటా అంటారు. ఓకే, ఇక్కడ టోటల్ డెబిట్ ఈక్వల్ టు టోటల్ క్రెడిట్, అంటే డెబిట్లో ఎంత ఇవ్వాలో అంత క్రెడిట్లో కూడా అంతే రావాలి. సో జర్నల్ ఎంట్రీ మీ అందరికీ తెలిసిందే కదా ఫైనాన్స్ పీపుల్కి. ఇప్పుడు మనం రెంట్ సంబంధించి బ్యాంకు రెంట్ సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి. సో రెంట్ అంటే మనకి ఇక్కడ సో రెంట్కి సంబంధించిన జిఎల్ తీసుకోవాలి. సో రెంట్ ఎక్కడ ఉందో ఎత్తుకండి, రెంట్కి సంబంధించిన జిఎల్ మనకి ఇక్కడ ఉంది. సో రెంట్ అని చెప్పి తీసుకున్నా. సో ఇక్కడ బ్యాంక్ అని చెప్పి తీసుకున్నా. సో బ్యాంక్ సంబంధించి యాక్సిస్ బ్యాంక్ ద్వారా పేమెంట్ చేస్తున్నా. ఓకే, ఇది డెబిట్, ఇది క్రెడిట్. అంటే ట్రాన్సాక్షన్లో ఎప్పుడు కూడా డెబిట్ క్రెడిట్స్ రెండు ఈక్వల్ అవ్వాలి. సో రెంట్ నేను 50,000 పే చేస్తున్నా. ఓకే, సో ఇది కూడా 50,000 పే చేస్తున్నా. సో అంటే ఏంటి, బ్యాంక్ ద్వారా పేమెంట్, రెంట్కి పేమెంట్ చేస్తున్నట్టు లెక్క అనమాట. సో ఇప్పుడు ఎంటర్ కొట్టగానే ఏం చేస్తుందంటే సిస్టము ఎంటర్ కొట్టగానే ఎర్రర్ వచ్చేసింది, చూసారా? అంటే ఏంటి, సో ఈ టెక్నికల్ ఎర్రర్ వచ్చేసింది. ఈ టెక్నికల్ ఎర్రర్ మూలంగా నువ్వు ట్రాన్సాక్షన్ అనేది సేవ్ చేసినా సేవ్ అవ్వదు. ఓకే, ఇది బాబు సాల్వ్ చేయి అంటుంది. ఇప్పుడు ఆడేమంటాడు, ఏదో అరే బాబు అన్నీ కరెక్ట్గా ఇస్తున్నాను, డేటా అంతా కూడా డాక్యుమెంట్ డేటు అన్నీ కరెక్ట్గానే ఇచ్చాను, ఇది టెక్నికల్గా ఎర్రర్ వస్తుంది, మరి నేను ఇప్పుడు ఏం చేయాలి అనే సందిగ్ధంలో పడిపోయి వాడు ఏం చేస్తాడు, ఈ స్క్రీన్ షాట్ తీసుకుంటాడు. ఈ స్క్రీన్ షాట్ తీసుకొని వాడికి అర్జెంట్ అనుకో P1 టికెట్, క్రిటికల్ టికెట్ రైస్ చేస్తాడు. సో అర్జెంట్ లేదు పానీ ఒక 2 రోజులైనా పర్లేదు అనుకుంటూ P3 టికెట్ రైస్ చేస్తాడు. ఇప్పుడు ఈ టికెట్ని మీరు సో స్క్రీన్ షేర్ చేయమని చెప్పి యూజర్ని అడిగి, ఓకే ఆ యూజర్ని అడిగి ఆ స్క్రీన్ షేర్ చేయించుకొని ఈ టికెట్ చూడగానే మీకు తెలిసిపోతుంది అనమాట, ముందే వాడు పంపిస్తాడు కదా. ఓకే, ఇది పలానా జిఎల్ సంబంధించిన ఎర్రరు, పలానా ఏరియాకి సంబంధించిన ఎర్రరు మీకు తెలిసిపోతుంది. సో తెలిసిపోయిన తర్వాత నువ్వు అయినా సరే స్క్రీన్ షాట్ నమ్మకూడదు. ఈ స్క్రీన్ షాట్ నమ్మకుండా నువ్వు డైరెక్ట్గా వాడికి సో స్క్రీన్ షేర్ చేయమని అడిగితే వాడు ఇలా ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తుంది, ఈ ఎర్రర్ చూపిస్తాడు. సో అప్పుడు నువ్వేమనాలి, సార్ ప్లీజ్ గివ్ మీ సమ్ టైమ్, ఐ విల్ గెట్ బ్యాక్ అని చెప్పి అడిగి, సో ఆ తర్వాత మనం ఈ ఎర్రర్ని సాల్వ్ చేసి వాడి సిస్టంలో ఈ ఎర్రర్ని సాల్వ్ చేయించాలి. సో అది మన డ్యూటీ. ఇప్పుడు క్లియర్ కట్గా అర్థమైందిగా, ప్రాక్టికల్గా కూడా అర్థమైందా లేదా? సో కాబట్టి ఇలాంటి ఎర్రర్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి మనకి. ఆ ఎర్రర్ అనేది కాన్ఫిగరేషన్ అవ్వచ్చు, మాస్టర్ డేటా అవ్వచ్చు, ఎండ్ యూజర్ మిస్టేక్ అవ్వచ్చు, ఆథరైజేషన్ అవ్వచ్చు, ఇంటర్ఫేస్ ఎర్రర్స్ అవ్వచ్చు, సో ఏదైనా కావచ్చు. క్లారిటీ వచ్చింది కదా ఇప్పుడు, ఫుల్ క్లారిటీ వచ్చిందా రాలేదా? సో ఇది మరి, సో ఇది సపోర్ట్ ప్రాజెక్ట్ అంటారు. ఓకేనా, దీన్నే సపోర్ట్ ప్రాజెక్ట్ అంటారు. సపోర్ట్ ప్రాజెక్ట్లో మనం ఎర్రర్స్ని సాల్వ్ చేయాలి. ఎర్రర్ని సాల్వ్ చేయాలంటే ఎండ్ యూజర్ చేసే పని గురించి తెలియాలి నీకు, కన్సల్టెంట్ ఏం చేస్తాడో కూడా తెలియాలి. కాబట్టి SAP FICOలో మనకి 2 జాబ్స్ ఉన్నాయి. ఒకటి ఎండ్ యూజర్ జాబ్కి వెళ్ళొచ్చు, రెండోది నువ్వు కన్సల్టెంట్ లెవెల్లో కూడా నువ్వు జాబ్కి వెళ్ళొచ్చు. అర్థమైందా లేదా? సో కాబట్టి రియల్ టైంలో వర్క్ ఇలా ఉంటుంది మనకి. సో టికెట్స్ బేస్ మీద పని చేస్తాం మనం. టికెట్ లేకుండా మనం అసైన్ చేసిన పని చేయకూడదు. మనం ఫస్ట్ మనం టికెట్ల బేస్ మీద రేపొద్దున్న మంత్ ఎండ్ టైంకి నీకు 10 లక్షలు శాలరీ ఇస్తున్నారంటే ఎన్ని టికెట్స్ నువ్వు హ్యాండిల్ చేసావు అనేది కూడా చూడాలి. ఓకేనా, ఎన్ని టికెట్స్ హ్యాండిల్ చేసావు అనేది కూడా చూస్తారనమాట. ఓకే, సో దాన్ని బట్టి నీ పర్ఫార్మెన్స్ అనలైజ్ చేస్తారు రేపొద్దున మీ ప్రాజెక్ట్ మేనేజర్స్. నీకు హైక్ పెంచాలన్నా, ఇంకోటి చేయాలన్నా, సో మీకు బెనిఫిట్స్ ఇవ్వాలన్నా, సో మీ వర్క్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని మీకు హైక్ ఉంటుంది. నెక్స్ట్ 6 మంత్స్కో 1 ఇయర్కో హైక్ ఉంటుంది. ఓకే, అండ్ మీరు బాగా ప్రాజెక్ట్లో పనిచేస్తే మీకు మంచిగా క్లయింట్ అయి పెట్టుకుంటాడు ఇంకా 3 సంవత్సరాలు. ఇప్పుడు సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే దగ్గర 3 ఇయర్స్ అగ్రిమెంట్ ఉంటుంది క్లయింట్తో, 2-3 ఇయర్స్ అగ్రిమెంట్ ఉంటుంది. ఒకవేళ 2-3 ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా క్లయింట్కి మీ వర్క్ బాగా నచ్చి యూజర్స్ అందరూ కూడా పలానా ఓడు బాగా పనిచేస్తాడు, పలానా ఓడి దగ్గరికి వెళ్తే ఇష్యూ సాల్వ్ అవుద్ది అని కన్ఫామ్గా క్లయింట్ తెలిసిందనుకోండి, మీకు డబల్ శాలరీ ఇచ్చి పెట్టుకుంటాడు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు IBMలో పనిచేస్తున్నారనుకోండి,
సో ఐబిఎంలో నుంచి మీరు పలానా XYZ మ్యానుఫ్యాక్చరింగ్ లిమిటెడ్కి క్లయింట్ మీది. ఓకే, సో జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్ అనుకుందాం మీ క్లయింట్. సో ఇప్పుడు జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్లో 3 years సర్వీస్ మనకి అగ్రిమెంట్ ఉంది. దీనికి సంబంధించి 3 years అయిపోతుంది, రెన్యూల్ కూడా ఏమీ లేదు, సపోర్ట్ ప్రాజెక్ట్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు మళ్ళీ ఐబిఎంకి వెళ్ళిపోవాలి. సో కానీ ఏంటంటే జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్ మీకు బాగా వర్క్ నచ్చింది అండ్ అందులో ఉన్న ఎండ్ యూజర్స్ కూడా మీ వర్క్ని చాలా ఇంప్రెస్ అయ్యి సో మేనేజ్మెంట్ చెప్పారు, సో ఇతని దగ్గరికి వెళ్తే ఇష్యూస్ కన్ఫామ్గా సాల్వ్ అవుతుంది అని. సో అప్పుడు ఏం చేస్తాడంటే క్లయింట్ ఏం చేస్తాడంటే మిమ్మల్ని సో మీ ఐబిఎంకి అప్రోచ్ అవుతాడు. సో పలానా రిసోర్స్ అంటే మీరు బాగా పనిచేస్తున్నారు, ఆ రిసోర్స్ని మాకు ఇచ్చేసేయండి అని అంటారు. మరి ఐబిఎంలో ఏంటంటే నీలాంటి వాళ్ళని పెట్టుకుంటే ఐబిఎం ప్రాజెక్ట్స్ అన్నీ సక్సెస్ అవుతాయి. సో నీలాంటి వర్తి ఉన్న రిసోర్స్ కావాలి ఐబిఎంకి. సో మరి అంత ఇంటెలిజెంట్ క్యాండిడేట్ని వేరే వాళ్ళకి అప్ చెప్తే ఐబిఎంకి బెనిఫిట్ ఏంటి? సో ఐబిఎం వాడు మిమ్మల్ని కొనుక్కుంటాడు. సో ఐబిఎం వాడు మిమ్మల్ని అమ్మేస్తాడు, ఎవరికి? క్లయింట్కి అమ్మేసుకుంటాడు. సో క్లయింట్ మరి మీకు బెనిఫిట్ ఏంటి? ఐబిఎం లాంటి కంపెనీ వదిలి క్లయింట్ దగ్గర పనిచేస్తే నీకేంటి బెనిఫిట్? సో నీకు బెనిఫిట్ ఏంటంటే నీకు ఎంతో కొంత శాలరీ 60%, 70%, 80% కూడా ఇంక్రీజ్ చేస్తాడు. హైక్ ఇచ్చేసి నేను తీసుకొని పర్మనెంట్ రిసోర్స్ కింద పెట్టుకుంటాను. అది మీకు చాలా మీకు రెస్పెక్ట్ ఉంటుంది అలా చేసుకుంటే, అండ్ మీకు మంచి వ్యాలిడిటీ ఉంటుంది బయట. సో క్లయింట్ తీసుకున్నాడు అంటే చాలా వ్యాలిడిటీ ఉంటుంది మనకి, బాగుంటుంది మనకి లైఫ్ కూడా. సో అంత రిస్క్ కూడా ఉంటుంది మనకి. సో అందుకే ఏంటంటే రియల్ టైంలో మనం కంపెనీలో జాయిన్ అయినప్పుడు సో చేయాల్సిన పని ఏంటంటే కొంచెం అలర్ట్గా ఉండాలి ఒక 3 months వరకు. సో 3 months వరకు కూడా మనం అలర్ట్గా లేకపోతే జాబ్లో మనం ఏం చేస్తాం ఇంకా? సో ఇక్కడ 3 months డ్యూరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పీరియడ్. ఈ 3 months డ్యూరేషన్లో ఎవరైతే కంపెనీలో బాగా ఉండి సీనియర్స్ని కొంచెం మేనేజ్ చేసుకొని మంచిగా వాళ్ళ దగ్గర నేర్చుకుంటూ ముందుకెళ్ళారు అంటే జస్ట్ 1 yearలోనే మీరు కీ మెంబర్ అయిపోతారు. అందులో మీకు ప్రాజెక్ట్ కూడా అసైన్ చేస్తూ ఉంటారు, ఇంకా మీరు ఇండివిజువల్గా ప్రాజెక్ట్ని కూడా డీల్ చేస్తూ ఉంటారు. సో అలా ఉంటుంది. సో కాబట్టి సో మీరు మీ వర్క్ అనేది కొంచెం 3 నెలల వరకు ఇబ్బంది ఉంటుంది ఐటీలో, అంటే నాన్ ఎస్ఐపి నుంచి ఐటీలోకి వెళ్తున్నావు కాబట్టి. ఆ 3 నెలలు కొంచెం ఓపిక పట్టి అక్కడ ఉన్నదంతా ఇప్పుడు ఎలా నేర్చుకుంటున్నావు అక్కడ 3 నెలలు గట్టిగా నేర్చుకుంటే నీకు రియల్ టైంలో ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. మరీ ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ప్రాబ్లమ్స్ లేకుండా ఐటీ లేదు, మరీ ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ఓకేనా? సో ఇది మనకి ఒక ఐడియా ఈరోజు సెషన్ మీకు. ఓకే, అందరికీ ఒక క్లారిటీ వచ్చింది కదా సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఏంటన్నది. సో దీనికి సంబంధించి నోట్స్ నేను చార్ట్లో పెడతాను. ఓకే, సో అలాగే సో దీన్ని నేను ఏం చేస్తానని చాట్ జీపీటీలో వేసి నీట్గా ఇస్తాను మీకు. సో అందరికీ ఒక క్లారిటీ వచ్చింది సపోర్ట్ ప్రాజెక్ట్ని డీల్ చేయటం. సో ఎలాగా అన్నీ కూడా మెలకులన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది ఈరోజు సెషన్లో. ఇంకా అడ్వాన్స్ క్లాసెస్లో ఇంకా మీకు అర్థమవుతాయి. ఓకే, సో మనకి రెడీ అయిపోయింది చూసారా, చక్కగా రాసి పెడుతుంది. సో ఇన్కరెక్ట్ కస్టమైజింగ్ అడిషనల్ పాయింట్స్ కూడా యాడ్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ టికెట్ని అనలైజ్ చేయాలి, క్లాసిఫై చేయాలి, ప్రయారిటీ ఏంటో చెక్ చేసుకోవాలి. సో యూజర్తో కమ్యూనికేట్ ఇష్యూ సాల్వ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ రిసొల్యూషన్ టైం, రెస్పాన్స్ అన్నీ ఇచ్చాం, మొత్తం నీట్గా యాడ్ చేసాం. ఫస్ట్ వీక్లో ఏం చేయాలి అనేది కూడా ఇచ్చాం. సో ఇవన్నీ మీరు డ్యూటీస్ అన్నమాట. సో ఇప్పుడు నేను దీన్ని చార్ట్లో తీసి మీకు పేస్ట్ చేస్తాను. సో మంచి రెడీ అయిపోయింది. దీన్ని తీసుకెళ్ళి మీరు వర్డ్లో పేస్ట్ చేసుకోవాలి. అర్థమైంది కదా అందరికీ కూడా? వర్డ్లో పేస్ట్ చేసుకోవాలి ఇది. దట్స్ ఇట్. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? కేటీ ప్లాన్ అంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్, అంటే కంపెనీలో జాయిన్ అయిన తర్వాత కంపెనీ బిజినెస్ ప్రాసెస్ ఏంటి, ఉండే విషయాలు ఏంటి అని తెలుసుకోవాలి సీనియర్స్ దగ్గర నుంచి. ఓకే,
సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? అండ్ హలో సార్. సార్ మనకు టికెట్ ఇష్యూని సాల్వ్ చేసినప్పుడు మనకు ఎండ్ యూజర్ సిస్టమ్ యాక్సెస్ ఉంటుంది సార్. మనకి ఎండ్ యూజర్ యాక్సెస్ అంటే మనకి బ్యాక్ ఎండ్లో సర్వర్స్ ఉంటాయి కొన్ని, అందులో మనం వర్క్ చేస్తాం అనమాట. సో ఎండ్ యూజర్ సంబంధించి మనకి ప్రాపర్ యాక్సెస్ ఉండదు. మనకి ఎస్ఏపి ఎండ్ యూజర్ సంబంధించి సర్వర్ యాక్సెస్ అనేది మనకి ఉండదు, డిస్ప్లే యాక్సెస్ ఉంటుంది. కానీ మనకి బ్యాక్ ఎండ్ సర్వర్స్ ఉంటాయి మనం పని చేసుకోవడానికి. ఓకే, అందులో చేసుకుంటాం మనం. ఓకే, అవి సర్వర్స్ సంబంధించిన క్లాస్ చెప్తాను, అందులో మీకు అర్థమవుతుంది. ఓకేనా? హలో, వినపడుతుందా? హలో, సో అందరికీ వినపడుతుందా? సో ఎస్ఏపి ఎండ్ యూజర్ సంబంధించిన సర్వర్ యాక్సెస్ అనేది మనకి ఎడిట్ చేయటము, సో అలాగే డిలీట్ చేయడం అలాంటివి ఉండవు. ఓన్లీ డిస్ప్లే మాత్రమే ఉంటుంది. ఆ సర్వర్లో మనం ఎండ్ యూజర్ ఏం చేస్తున్నాడో అది తెలుసుకొని మనం బ్యాక్ ఎండ్ సర్వర్స్ ఉంటాయి మనకి, అందులోకి వెళ్ళి వర్క్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? Like for example, a screen share, right? So we can we can select from screen share. ఓకేనా? సో మనం ఏంటంటే వాడు స్క్రీన్ షేర్ చేస్తాడు, వాడు స్క్రీన్ షేర్ చూసుకొని అందులో ఉన్నది చూసుకొని మనం బ్యాక్ ఎండ్ సర్వర్లోకి వెళ్ళి చేస్తాం. మనకి వాడు ఫ్రంట్ ఎండ్ సర్వర్ కదా, మనం బ్యాక్ ఎండ్ సర్వర్స్ ఉంటాయి అందులో చేసుకుంటాం మనం. ఓకే, అందులో R&D చేసుకోవచ్చు అనమాట. నేను చెప్తానండి, సర్వర్ సంబంధించి సిస్టమ్ ల్యాండ్స్కేప్ అనే కాన్సెప్ట్ ఉంది, అందులో మీకు అన్నీ చెప్తాను. ఓకే ఓకే సార్, నాది ఒక డౌట్ ఉంది సార్. ఇప్పుడు నేను ఆఫీస్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాను సార్, టీమ్స్ లాగిన్ అవ్వాలంటే వెబ్ బ్రౌజర్ నుంచి. ఇప్పుడు రేపు మీరు అది సర్వర్ ఇస్తారు కదా సార్, అది అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలా లేదా? అది చెప్తాను, అది మీకు డీటెయిల్స్ పెడతాను. సో అంటే వన్స్ మనకి ఇక్కడ పెయిడ్ స్టూడెంట్స్ అయిన తర్వాత డీటెయిల్స్ పెడతాను మీకు. ఓకే, సో ప్రజెంట్ మనకి ఏంటంటే అందరూ కూడా చాలామంది స్టూడెంట్స్ ఈ రోజు కూడా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. బట్ సి గైస్, ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకోండి. బ్యాక్కి వెళ్తే మీకు డౌన్లోడ్ ఉంటాయి రికార్డెడ్ వీడియోస్, అవి డౌన్లోడ్ చేసుకోండి. నోట్స్ కూడా డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ సో మనకి దగ్గర 4-5 క్లాసెస్ మనం ఫ్రీగా ఇచ్చేసాం. ఓకే, నెక్స్ట్ టుమారో నుంచి మనకి ఓన్లీ పెయిడ్ సెషన్సే ఉంటాయి. ఓకే, సో అడ్మిన్స్ కూడా మనకి ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ చేస్తున్నారు, కాంటాక్ట్ అవ్వండి వెంటనే అండ్ ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో అలా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మీకు ఆ డేటా అంతా పోతుంది, చార్ట్లో ఉన్న డేటా అంతా పోతుంది తర్వాత మనం జాయిన్ అయినా సరే. సో కాబట్టి ఇక్కడ నేను అడ్మిన్ సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చాను, వెంటనే కాంటాక్ట్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు సో ఇందులో ఉంటుంది ఈ గ్రూప్లో. ఓకే, లేకపోతే వాళ్ళు రిమూవ్ చేసేస్తారు, ఈ అన్పెయిడ్ ఐడీస్ అన్నీ మొత్తం రిమూవ్ చేస్తారు. ఓకే, ఆల్మోస్ట్ 23 మెంబర్స్ 25 మెంబర్స్ అటెండ్ అయ్యారు మొత్తం. ఓకే, సో అందులో పెయిడ్ స్టూడెంట్స్ జాయిన్ అయిన వాళ్ళని గ్రూప్లో ఉంచుతారు. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు పేమెంట్ స్క్రీన్ షాట్ నాకు వాట్సాప్లో పంపిస్తున్నారు, వాట్సాప్లో వద్దు. ఓకే, చాను ఎస్కే యూజర్ ఐడికి అలాగే ఇక్కడ సో అలాగే మనకి ఇక్కడ షేక్ బాబ్జీ అని ఉంటుంది, ఈ 2 ఐడీస్కి ఇమీడియట్గా పంపించాలి పేమెంట్ స్క్రీన్ షాట్. ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో, ఓకే, ఎవరైతే సో కోర్స్ సంబంధించి రిజిస్టర్ చేస్తున్నారో వెంటనే ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ షేక్ బాబ్జీ అలాగే మీకు షేక్ బాబ్జీ అని ఉంటుంది కిందకి వెళ్తే, సో షేక్ బాబ్జీ ఐడికి అలాగే సో నా యూజర్ ఐడికి పంపించాలి, కంపల్సరీ మ్యాండేటరీ. ఓకే, అది పంపించకపోతే మళ్ళీ గ్రూప్లో నుంచి రిమూవ్ చేసేస్తారు. ఓకేనా? సో కాబట్టి మ్యాండేటరీ షేక్ బాబ్జీ ఐడికి అలాగే నా ఐడికి పంపించాలి, చాను ఎస్కే ఐడికి పంపించాలి. ఈ రెండింటికి ఐడీస్కి పంపించకపోతే వాళ్ళు రిమూవ్ చేస్తారు గ్రూప్లో నుంచి. ఓకే, సో ఎవరైనా ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇమీడియట్గా ఈ రోజే పంపించండి, వాట్సాప్లో అట్లా పంపించొద్దు. ఓన్లీ ఈ ఐడికి మాత్రమే, ఈ ఐడిను షేక్ బాబ్జీ ఐడీస్కి మాత్రమే పంపించాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, గుడ్ నైట్. సో మీకు డౌన్లోడ్ చేసి మీకు రికార్డ్ వీడియో పంపిస్తాను, లింక్ ఇస్తాను, చూసుకోండి. థ్యాంక్ యూ.